అందరికి ప్రతి సంవత్సరం లాగానే అత్తమ్మ శివరాత్రికి జాగారం ఉపవాసం ఉంటున్నారు. ఇంకా అత్తమ్మ ఒక్కరే ఉన్నారని నేను కూడా తోడుగా ఉన్నాను. పిల్లలు నిద్రలేస్తే అసలు పనేది కదా అని చెప్పి మార్నింగ్ 4:30 లోపే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాం. అత్తమ్మ అన్నారు ఇంకా పిల్లలు లేస్తే అసలు రెస్ట్ ఉండదు నీకు, వెళ్ళి కాసేపు పడుకో. నేను వెళ్ళి అలా కునుకు తీసే లోపల అత్తమ్మ పూజ వంట అన్ని కంప్లీట్ చేసేసారు. అప్పుడే ఇంటి కిందికి ఆవొచ్చి పిలుస్తుందని చెప్పేసి కొంచెం ఫుడ్ తీసుకెళ్లాను. ఇంకా ఆవు తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చే లోపల అత్తమ్మ పెసరగారలు చేయడం స్టార్ట్ చేశారు. నైట్ గుడికెళ్ళొచ్చిన తర్వాత అత్తమ్మ కొన్ని ఫ్రూట్స్ తిని ఉన్నారు, కానీ డే అంతా ఏమీ తినలేదు. అత్తమ్మ దాదాపు లాస్ట్ 40 సంవత్సరాల నుండి తొలి ఏకాదశికి శివరాత్రికి జాగారం ఉపవాసం కానీ ఇలానే ఉంటున్నారు. ఇవాళ వంటలన్నీ అత్తమ్మ తన స్టైల్లో చాలా ఫాస్ట్ గా తయారు చేసేసారు. మళ్ళీ నాకు ఇష్టమని పెసరగారలు, బెల్లం పరమాన్నం, వంకాయ ఆలుగడ్డ టమాటాతో పాటు పప్పు చారుకి బదులు నాకు ఇష్టమని సాంబార్ కూడా చేశారు. ఇవన్నీ తిన్న తర్వాత చివరిగా గడ్డ పెరుగుతో అన్నం తిని నా భోజనం అయితే కంప్లీట్ చేశాను. ఇంతకీ ఇలా ఉపవాసం ఉన్న రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏం చేస్తారు నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరి అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.